పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపసుమరు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి బుధవారం దేవస్థానం నందు స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు దాతలు భక్తుల సహకారంతో గత 5 సంవత్సరాలుగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు, పసుమర్తి రామ్మూర్తి, పెన్న సాంబశివరావు, తవ్వ చలపతిరావు, నాగభైరవ జగన్మోహన్ రావు, ఆలయ అర్చకులు శనగవరపు కిరణ్ కుమార్ శాస్త్రి, వింజానంపాటి సాయిరాం, హనుమంత ఆచార్యులు, సాయి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్న పసుమర్రు చిలకలూరిపేట. మన దేవాలయంలో ప్రతి బుధవారం స్వామికి అతి ప్రీతికరమైన బుధవారం నాడు సుప్రభాత సేవతో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో మొదలుపెట్టి స్వామివారి యొక్క అష్టాభిషేకములు విశేషార్చనలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులు బుధవారం నెలవారీ అన్నదాన కమిటీ సభ్యుల పేరుతో ఈరోజు అభిషేకాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే ప్రసాదం వినియోగం చేయడం కూడా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో కూడా సేవా కార్యకర్తలు నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులు పాల్గొనగా వారి యొక్క సహకారంతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ వస్తుంది. గత 5 సంవత్సరాల కాలంగా కరోనా కాలం నుంచి మనం మొదలుపెట్టిన అన్నదానం నిరాఘాటంగా కొనసాగుతూ వస్తుంది. సహకరిస్తున్న దాతలందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం, సకల దేవతల ఆశీర్వాదం, శ్రీ అన్నపూర్ణమ్మ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, అలాగే దాతల యొక్క సహకారం ఎంతో అవసరం ఉన్నది. దేవాలయాన్ని అభివృద్ధి చెందవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మన దేవాలయంలో గోశాల కూడా ఉన్నది. ఆ ఆవులకు గోగ్రాసం నిమిత్తం కూడా భక్తులు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి ఏ శరణం అయ్యప్ప.